Gerunds are nouns that are identical to the present participle ing form of a verb. ఇక్కడ జెరెన్స్ అనేటువంటివి ఏంటి అంటే అసలు జెరెంట్ అంటే అర్థం ఏంటి అంటే ఏదైతే ఐఎన్జీ ఫామ్తో ఎండ్ అవుతుందో దాన్ని ప్రజెంట్ పార్టిసిపల్ అని కూడా అంటాం. ప్రజెంట్ పార్టిసిపల్ అంటే ఏంటి? V1 ప్లస్ ఐఎన్జీ. ఏ వర్బ్ అయినా సరే ఒక బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని తీసుకొని దానికి మనం ఐఎన్జీ యాడ్ చేసాము అంటే కనుక దాన్ని ప్రజెంట్ పార్టిసిపల్ అంటాము. సో దాన్నే మనం ఇక్కడ చూసినట్లయితే ఈ జెరెంట్ అని కూడా అంటాం అనమాట. సో ఈ జెరెన్స్ని మనం నౌన్స్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ జెరెన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇప్పుడు వాక్ అనేటువంటిది ఒక బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అయితే దానికి ఒక ఐఎన్జీ యాడ్ చేసామంటే వాకింగ్ అవుతుంది. రన్ ప్లస్ ఐఎన్జీ రన్నింగ్. అలాగా ఐఎన్జీ ఫామ్ని యాడ్ చేస్తూ వర్బ్స్ని చేయడం టాక్ ప్లస్ ఐఎన్జీ టాకింగ్. సో వాటిని జెరెన్స్ అంటాం అనమాట. సో వీటిని కూడా మనం నౌన్స్గా యూజ్ చేయొచ్చు. ఆఫ్ ఎ వర్బ్ యాజ్ ఇన్ ఐ ఎంజాయ్ స్విమ్మింగ్ మోర్ దాన్ రన్నింగ్. ఇక్కడ స్విమ్మింగ్ అనేటువంటిది జెరెండ్, కానీ ఈ జెరెండ్ని మనం ఇక్కడ నౌన్గా చెప్తున్నాం. ఐ ఎంజాయ్ స్విమ్మింగ్ మోర్ దాన్ రన్నింగ్ అంటే స్విమ్మింగ్ అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం రన్నింగ్ కంటే కూడా అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ ఈ సందర్భంలో జెరెండ్ అయినా సరే ప్రజెంట్ పార్టిసిపల్ అయినా సరే దీనిని మనం ఒక నౌన్గా యూజ్ చేసి చెప్తూ ఉన్నాం అనమాట. ఈ జెరెన్స్ కూడా నౌన్స్లో ఒక కేటగిరీ.